డ్రై స్కిన్ అనేది వింటర్లో కొంచెం ఎక్కువగా చూస్తుంటాము. చాలాసార్లు ఇది వింటర్లో ఎక్కువ ఉండడానికి రీజన్ ఏంటంటే, ఒకటి టెంపరేచర్ చల్లగా ఉండటం వలన ఇరిటబిలిటీ అది కొంచెం ఎక్కువ ఉంటుంది. అలాగే డయట్లో తగినన్ని న్యూట్రియంట్స్, సరైనటువంటి న్యూట్రియంట్స్ లేకపోవటం వలన, ఎందుకంటే సీజనల్గా కూడా మన ఆహారపు అలవాట్లు మారుతాయి. సో అలాంటప్పుడు సీజన్కి తగినట్టు మన ఆహారం చేంజ్ చేసుకోకపోతే కూడా ఈ డ్రై స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వింటర్లో డీహైడ్రేషన్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో తగినంత వాటర్ తీసుకోకపోతే కూడా స్కిన్ డ్రైగా అయిపోతుంది. సో రకరకాల లిక్విడ్స్ రూపంలో మనము వాటర్ ఇంటేక్ అనేది సరిగ్గా ఉండేలాగా చూసుకోవచ్చు వింటర్లో స్కిన్ డ్రైగా అవ్వకూడదంటే. దీంతో పాటుగా తీసుకునేటువంటి ఆహారంలో తగినంత ఫ్యాట్ కంటెంట్ అనేది ఉండాలి తప్పనిసరిగా. సో తీసుకునే ఆహారం మళ్ళీ లో ఫ్యాట్ ఫుడ్ అని కానీ, లేదంటే అసలు సరైనటువంటి ఫ్యాట్ ఇంటేక్ లేనట్టయితే, అది కూడా ఎసెన్షియల్ ఫ్యాట్స్ అంటారు, ఇవి మనకి ఎక్కువ నట్స్ అండ్ సీడ్స్ నుంచి లభిస్తాయి. సో ఈ డ్రై ఫ్రూట్స్, నట్స్ అండ్ సీడ్స్ని ఖచ్చితంగా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవటము, వాటిని నానబెట్టి తీసుకోవటం కానీ, లేదంటే డ్రై రోస్ట్ చేసినవి పల్లీలు లాంటివి డ్రై రోస్ట్ చేసి ఇంక్లూడ్ చేసుకోవడము, లేదంటే ఈ నట్స్ అండ్ సీడ్స్ పౌడర్ చేసి కూరల్లో వాటిల్లో యాడ్ చేసుకోవటం, ఇలా రకరకాల మెథడ్స్లో మనం ఈ గుడ్ కైండ్ ఆఫ్ ఫ్యాట్స్ అనేవి డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే, అండ్ కొంత ఫ్యాటీ ఫుడ్స్ కూడా ఉంటాయన్నమాట. ఇప్పుడు అవకాడో లాంటివి తీసుకుంటే అవకాడోలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ముఖ్యంగా అవకాడోస్, ఆలివ్స్ ఇట్లాంటి వాటిల్లో ఉండేటువంటి ఫ్యాట్ ఓవరాల్ హెల్త్కి మాత్రమే కాకుండా ఈ డ్రై స్కిన్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో అటువంటివి డైట్లో ఇంక్లూడ్ చేసుకోవటము, కొన్ని రకాల ఫిష్, ఫ్యాటీ ఫిష్ ఉంటాయి, అవి కూడా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం, వాటిలో ఉండేటువంటి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వలన కూడా స్కిన్ అనేది బెటర్గా ఉంటుంది. అట్లాగే ఈ పొడిబారిపోవటము, డ్రై స్కిన్ అనేటువంటి ఇష్యూస్ కూడా రాకుండా ఉంటాయి. తీసుకునేటువంటి ఆహారంతో పాటుగా కొంత ఎక్కువ స్కిన్ అనేది వెదర్కి ఎక్స్పోజ్ కాకుండా సరైన క్లోదింగ్ వేసుకోవటము, అట్లాగే వీలుని బట్టి చక్కటి మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవటము, కొన్ని సింపుల్ మాయిశ్చరైజర్ అంటే కోకోనట్ ఆయిల్ లాంటివి అప్లై చేసుకోవటము, ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ చేసుకోవటం ద్వారా కూడా ఈ డ్రై స్కిన్ అనేది అవాయిడ్ చేయొచ్చు. ముఖ్యంగా స్నానం చేసే ముందు, చేసిన తర్వాత కూడా మాయిశ్చరైజర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవడము, నైట్ పడుకునే ముందు. ఈ పాదాలు పగలడం అనేది కూడా వింటర్లో మనకి చాలా ఎక్కువ ఉంటుంది. అదర్ స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి, దాంతోపాటు పాదాలు పగలడం ఉంటుంది. నైట్ ఫీట్కి కూడా చక్కగా ఆయిల్ అప్లై చేసుకోవడం, లేదా వాజ్లిన్ లాంటిది అప్లై చేసుకోవటము, అండ్ దాని తర్వాత సాక్స్ లాంటివి వేసుకొని పడుకున్నట్టయితే ఈ క్రాక్స్ అనేది, ఫీట్కి క్రాక్స్ అనేది కూడా అవాయిడ్ చేసుకోవచ్చు.